దేవుని పెట్ట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో వార్తలు వింటూ ఉంటే బహు భయంకరంగా ఉన్నాయి కదా. గుండె చెదరిన వార్తలు వింటూ ఉన్నాం. అవి చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు భయం కలుగుతుంది. మారుమూల గ్రామాలకు సైతం కరోనా వైరస్ వ్యాపించింది. మరి అందరూ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. భయపడుతున్నాం. బయటకు వెళ్ళడానికి భయం, బయట నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అందరితో వెంటనే కలవడానికి భయం. ఆత్మీయ కలయికలు లేవు, కరచాలనాలు లేవు, ఆత్మీయ పలకరింపులు లేవు. ఎక్కడికక్కడ ఎవరికి వారు వారి వారి జాగ్రత్తల నిమిత్తం దూరంగా జీవించాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. అయితే ఈ సందర్భాలను చూస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే భయం కలగడం సహజం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? భయపడవద్దు, ఫియర్ నాట్ అని చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పబడింది బైబిల్ గ్రంథంలో? 365 సార్లు చెప్పబడింది. సంవత్సరంలో ప్రతిరోజు కూడా దేవుడు భయపడవద్దు అని చెప్తున్నాడని మనం గ్రహించాలి. భయపడకూడదు అంటే భయపడకుండా ఎలా ఉంటామండి ఇటు పరిస్థితులను మనం చూసి అని మీకు అనిపించవచ్చు. వాక్యం మీ సందేహానికి చక్కని పరిష్కారం చూపిస్తుంది. మానవులందరికీ కలిగిన భయమే మనము కలుగుతుంది. మనము మానవులమే కదా అని మీరు అనవచ్చు. అయితే లోకమునకు నీకు ఎప్పుడు కూడా తేడా చూసుకోవాలి. కొంచెం వారికి వాక్య జ్ఞానం లేదు, నీకు వాక్య జ్ఞానం ఉంది. వాక్య జ్ఞానం ఉన్న నీవు వాక్యాన్ని ఉపయోగించుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఈ వారం నీతో నాతో మాట్లాడలాగున మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా హృదయాలతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని నాయన పరిశుద్ధాత్మని వేడుకుంటున్నాం. మా గుండెల నిండా నీ వాక్యము చేత ధైర్యాన్ని నింపి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి, లేదా స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించండి. ఈ వారం వాక్య ధ్యానం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ వాక్య ధ్యానం చేత నీ హృదయంలో నా హృదయంలో ధైర్యాన్ని నింపునుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్. రైట్. అతడు భయపడవద్దు అని చెప్పాడంట. ఎవరు ఇతడు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇతడు ఎవరనగా ఇశ్రాయేలీల పక్షంలో ఉన్న ప్రవక్త ఎలీషా. ఎలీషా ప్రవక్త తన దగ్గర ఉన్న శిష్యునితో ఏమని చెప్తున్నాడు? ఆ శిష్యుడి పేరు గెహజీ. అతనితో చెప్తున్నాడు, భయపడవద్దు. వారి పక్షమున, ఆ వాక్యాన్ని మీరు చదవండి, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని ఎలీషా గెహజీతో చెప్తున్నాడు. ఇదేం సందర్భం? ఎందుకు గెహజీని భయపడవద్దు అంటున్నాడు అంటే మీరు 8వ వచనం నుంచి చదువుకుంటా వస్తే తెలుస్తుంది. నేను క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని కోరిక కలిగిందంట ఆయనకు. ఇశ్రాయేలీలతో యుద్ధం చేద్దాం అని చెప్పి వారితో ఇట్లా అన్నాడట. 8వ వచనాన్ని ఒకసారి గమనించండి. అదే అధ్యాయంలో 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలీతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మనము దండుపేట ఉంచుదాం అని చెప్పాడట. ఇది వారి ప్లాను. ఇశ్రాయేలీలతో సిరియా రాజు యుద్ధం చేయాలనుకున్నాడు. వారి సైన్యాన్ని అంతటినీ పిలిచి, నాకు వారితో యుద్ధం చేసి గెలవాలనే ఆశ ఉంది కాబట్టి మనందరము పలానా స్థలంలో పెడదాం ఈ దండునంతటినీ అని చెప్పాడట. రైట్. వారు అలాగే మోహరించి ఇశ్రాయేలీలకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో సైన్యాన్ని మోహరించి వారిని అదును చూసి వారి మీద ఒకేసారి దాడి చేద్దామని వారు ఉన్నారు. అయితే ఎలీషా ప్రవక్త వెంటనే ఇశ్రాయేలీయుల రాజుకి కబురు పెడుతున్నాడు. ఏమని? నువ్వు
పలానా చోట మనకు శత్రు సైన్యం ఆవరించి ఉంది, కాబట్టి ఆ చోటుకి వెళ్ళొద్దు, ఆ చోటు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. సరే, సిరియా రాజు ప్రయత్నం విఫలమైపోయింది. ఇలా ఒక్కసారి కాదు, పలుమార్లు అలాగే జరిగింది. మరలా ఈ ప్రయత్నం విఫలమయ్యేసరికి సిరియా రాజు మరో ఎత్తుగడ వేస్తున్నాడు, మరో చోటున దండుని మోహరింప చేస్తున్నాడు. మళ్ళా ఎలీషా ఇశ్రాయేలీల రాజుకి మళ్ళా చెప్తున్నాడు, ఆ స్థలంలో ఉంది, పలానా స్థలంలో ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, ఆ వైపున వెళ్ళకండి అని చెప్తున్నాడు. ప్రతిసారి కూడా ఇదే విధంగా తన యొక్క ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. ఇలా విఫలమైపోవడం వలన సిరియా రాజు ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. కాబట్టి సిరియా రాజు ఒకసారి సైన్యాన్నంతటిని మళ్ళా మీటింగ్ పెట్టి చాలా కలవరపడుతున్నాడు. ఎందుకు మనం ఎన్నిసార్లు మోహరించినా ఇశ్రాయేలు రాజుకి వర్తమానం ఎవరు చెప్తున్నారు? అనగా మన సైన్యంలోనే ఎవరో ఒక గూఢచారి వారి పక్షాన పనిచేసేవాడు ఉన్నాడని నాకు అనుమానం వస్తుంది అని చెప్తే, అప్పుడు ఒక అతను లేచి అంటున్నాడు అందులో, అయ్యా, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు వారి తరపున. అతడు మీరు అంతఃపురంలో ఏదైతే ప్లాన్ వేస్తున్నారో అతడు గ్రహిస్తున్నాడు దైవజ్ఞానం ద్వారా. అతడు ఇశ్రాయేలు రాజుకి గైడెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా తెలుస్తుంది, కానీ మన దండులో ఎవరు లేరు వారికి రాయబారులు. దయచేసి గమనించండి, ఆ ఎలీషా ప్రవక్తే మన యొక్క ప్లాన్లన్నీ విఫలం చేస్తున్నాడు అని చెప్పగా, అతడు ఎక్కడున్నాడో ఒకసారి పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి, నేను అతన్ని విచారిస్తాను అని అన్నప్పుడు సైనికులు వెళ్ళి చూసినప్పుడు వారిలో కొంతమంది చెప్తారు, అతను దోతాన్లో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఒక రాత్రి ఒకరోజు ఈ సైన్యమంతా కూడా వారిని ముట్టడి చేస్తున్నారు. ఆ వాక్యాన్ని నేను మీ ముందు చదువుతాను, చూడండి. 13వ వచనం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడున్న చోటు చూచిరమ్ము అని సెలవీయగా, అతడు దోతాల్లో ఉన్నాడని వర్తమానం వచ్చును. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశల పట్టణమును చుట్టుకొనగా, అది జరిగింది అక్కడ. వారందరూ వచ్చి రాత్రి వేళ ఆ పట్టణాన్ని చుట్టేశారు. ఇప్పుడు ఆ ప్రవక్త ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు, అందరిని నలువైపులా చుట్టేశారు. ఇప్పుడు ఎలీషాను పట్టుకుని తీసుకువెళ్ళి సిరియా రాజు ముందు ప్రెజెంటెన్స్ చేయటమే ఉంది. అయితే ఈ శిష్యుడు లేచి బయటకు వచ్చి చూస్తూ ఉంటుండగా, అక్కడ చూడండి 15వ వచనం చివరిలో, గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనపడెను. దైవజనుడైన అతని పనివాడు, 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందలకడే లేచి, ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూసేసరికి ఈ సైన్యం కనబడుతుంది. ఒక దిక్కున 4 దిక్కులో కూడా ఈ సైన్యము చుట్టుముట్టేశారు. ఎప్పుడైతే సైన్యాన్ని చూశాడో గెహజీకి కంగారు వచ్చింది. కంగారు వచ్చి వెంటనే వెళ్ళి ఎలీషాతో చెప్తున్నాడు, ఏమని? అయ్యా, ఇక మన పని అయిపోయింది, ఆ సైన్యము నలుదిశలో చుట్టేశారు, సిరియా రాజుకి మనం ఎక్కడున్నామని సంగతి తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా మనం తప్పించుకోవడం అని గెహజీ అంటుంటే, ఎలీషా చాలా చాలా నెమ్మది కలిగిన హృదయంతో అంటున్నాడు, భయపడవద్దు. ఏమని చెప్తున్నాడు? భయపడవద్దు అని చెప్తున్నాడు. అతడు భయపడుతున్నాడు. అది భయపడవలసిన సందర్భమా కాదా? అవును. వీరి దగ్గర అంత సైన్యం లేదు, వీరు యుద్ధ వీరులు కాదు. ఇప్పటికిప్పుడు వారిని ఎదుర్కోవడానికి వీరి దగ్గర ఏ విధమైన ఆయుధాలు లేవు. నలు దిశలా కూడా పట్టణాన్ని చుట్టేశారు. ఇంతకుముందు ఎక్కడో స్పాట్ పెట్టేవారు, ఇప్పుడు నేరుగా పట్టణం చుట్టూ వచ్చి చుట్టేశారు. ఇప్పుడు ఆ రాజు యుద్ధ సన్నాహాలు చేసుకోవాలన్న సమయం లేని పని, మధ్యలో వీరు రక్షింపబడాలి అన్నా కూడా సమయం లేని పని. ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్థానంలో నువ్వుంటే నేనుంటే చేసే పని అదే కదా. ఎవరైనా అటువంటి సందర్భం వచ్చినప్పుడు భయపడతారు, అది సహజం. ఇప్పుడు ఎలీషా ఏమని చెప్తున్నాడంటే, భయపడవద్దు అని చెప్తూ 16వ వచనం, మన పక్షమున ఉన్నవారు జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించాలి. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని దేవుని వాక్యం అక్కడ
రాయబడి ఉంది, ఎలీషా ప్రవక్త తన నోటితో పలుకుతున్నాడు. మన పక్షాన ఉన్నవారు, వారి పక్షాన ఎవరున్నారు? ఇశ్రాయేలు వారి సైన్యమా? కానే కాదు. మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఇదే వాక్యాన్ని ఎట్లా రాశారు అంటే, దోస్ హూ ఆర్ విత్ అస్ ఆర్ మోర్ దెన్ దోస్ హూ ఆర్ విత్ దెమ్. వారితో ఉన్నవారి కంటే అని రాయబడింది అక్కడ. తెలుగు బైబిల్లో వారి కంటే అని రాయబడింది. వారితో ఉన్నవారు అంటే వారిని నడిపించేవారు, వీరితో ఉన్నవారు వీరిని నడిపించేవారు. ఇప్పుడు ఎలీషా వీరిని నడిపిస్తున్న దేవుని సైన్యం గురించి మాట్లాడుతున్నాడు. మన పక్షమున ఉన్నవారు వారి కంటే, మన పక్షమున ఉన్నవారు వారి పక్షమున ఉన్నవారి కంటే అధికులు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఎలీషా వెంటనే ఆ మాటని, మీరు అక్కడ వాక్యాన్ని చదువుకోండి. యెహోవా వీడు చూచినట్లు ఈయన కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థించినప్పుడు గెహజీ కన్నులు దేవుడు తెరిచాడు. అప్పుడు ఆ పట్టణం చుట్టూ, ఆ పర్వతం, అతనున్న ఆ పర్వతం చుట్టూ రథములు ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా వాని కండ్లు తెరవచేశాను కనుక ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఇంతకుముందు గెహజీ చూడలేకపోయాడు. ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత చూడగలుగుతున్నాడు. కానీ ఎలీషాకు తెలుసు తన పక్షం ఎవరున్నారు, తన చుట్టూ ఎలాంటి కంచె ఉందో అతనికి తెలుసు. మండుచున్న గుర్రములు రథములు వారి చుట్టూ ఉన్నట్టుగా గెహజీ ఇప్పుడు చూశారు. గెహజీ ఎప్పుడు కూడా ఎలీషాతోనే ఉంటున్నాడు. అద్భుతమైన సంగతి కదా. సిరియా రాజు వారి అంతఃపురంలో మాట్లాడుకున్న మాటలు ఎలీషా ప్రవక్తకు తెలియబడటం అనేది అద్భుతమైన సంగతి. అనగా అతడెంత బలమైన ప్రవక్తో కదా, ఎంత దైవ జ్ఞానంతో నింపబడ్డాడో కదా, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత ఎంతగా నడిపింపబడుతున్నాడో కదా. ఇలాంటి భక్తుని దగ్గర, ఇలాంటి ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్న గెహజీ, ఆ అద్భుత కార్యాలను చూస్తున్న గెహజీ, నిరంతరము దేవుని కార్యాలను పరిశుద్ధాత్మ శక్తి చేత ఎలీషా ఎట్లా చేస్తున్నాడో చూసిన గెహజీ ఎలాంటి దివ్య జ్ఞానం కలిగి ఉండాలి, దైవ జ్ఞానం కలిగి ఉండాలి చూడండి. కానీ తనతో కూడానే ఉంటున్నాడు. కానీ గెహజీకి తన పక్షంలో ఉన్నవారు ఎంత శక్తిమంతులో తను చూడ్చే ఆత్మీయ నేత్రాలు గెహజీకి లేవు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. మనము ఏదైనా గడ్డు పరిస్థితులు వస్తే భయపడిపోతాం. మనకున్న ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడతాం, మనకున్న రోగాన్ని చూసి భయపడతాం, మన ఇంటి గొడవలను చూసి భయపడతాం, ఇంటి పక్క వాళ్ళని చూసి భయపడతాం, ఇంటి ఎదర వాళ్ళని చూసి భయపడతాం. కొంతమంది పేర్లు చెప్తే భయం మనకు, కొన్ని పరిస్థితుల పేర్లు చెప్తే భయం మనకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లోకి రావాలంటే భయం, ప్రతిదానికి భయం. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి మూఢనమ్మకాలతో దయ్యాలంటే భయం, అదంటే భయం, ఇదంటే భయం. ప్రతిదీ భయం భయం భయం. ఈ భయం అంతా నీలోనికి వచ్చి నిన్ను చేసేది ఏమిటో తెలుసా? చేతగాని వానిగా చేస్తా ఉంది. నీవెవరి పక్షంలో ఉన్నావో, ఏ దేవుడు నీ పక్షంలో నిలబడ్డాడో, ఎలాంటి శక్తిమంతుడో తెలియకుండా, నీ నేత్రాలను గ్రహించకుండా నీ నేత్రాలను మూసివేస్తుంది ఆ భయం. ఎప్పుడైతే నీలోనికి భయం ఆవరించిందో నీ హృదయం బలహీనం అవుతుంది. ఎప్పుడైతే బలహీన పడతావో నువ్వు దివ్యజ్ఞాన సంగతులని జ్ఞాపకం చేసుకోలేవు. మరి కంటితో చూసినా అంతకుముందు అద్భుతమైన శక్తిని నువ్వు గ్రహించలేవు. ఇప్పుడు గెహజీ ఎప్పుడు కూడా ఎలీషాతోనే నివసిస్తున్నాడు. కానీ ఎలీషా ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎవరి నామమున చేస్తున్నాడు గెహజీకి తెలుసు, నీకు కూడా తెలుసు, చాలా విషయాలు తెలుసు. దేవుడు గొప్పవాడని, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని, అద్భుతమైన కార్యాలు చేస్తాడని నీకు తెలుసు. కానీ నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించే ముందు భయపడతావు. భయాన్ని జ్ఞాపకం చేసుకుంటావు, భయంతో నింపబడిపోతావు. కొన్నిసార్లు మన జీవితంలో అనుకోని సందర్భాలు వచ్చినప్పుడు మనకెంతో భయం. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడి కన్నులు తెరువు. గెహజీ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు చూశాడు వారి చుట్టూ ఎలాంటి రక్షణ దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. ఒక విషయం గమనించు, నిజముగా నువ్వు దేవుని నమ్మావు అంటే దేవుని దూత నీతో పాటు ఉంటుంది అన్న విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోతావు. ప్రతిదానికి భయపడటం, ప్రతిదానికి దిగులు చెందటం, ప్రతిదానికి నీవే కొత్త కొత్త ఉపాయాలు వేసుకోవటం, నీ ఆలోచనే సఫలం చేసుకోవాలని అనుకోవటం
నీ ఆలోచన వర్కౌట్ కాకపోతే ఇంకా బెంబేలు ఎత్తిపోవటం, గుండె దిగులు పెట్టుకోవటం, ఇక నీ ఇంటిలో వాళ్ళందరినీ కూడా కంగారు పెట్టడం, భయపడటం నీకు అలవాటైపోయింది. లోకంలో ఉన్న వారికంటే, వారి పక్షంలో ఉన్న వారికంటే నీవు కలిగి ఉన్న దేవుడు, నీ పక్షంలో ఉన్న దేవుడు ఎంతో గొప్పవాడు తెలుసా. ఇప్పుడు విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసం అంటే అదే, మన చుట్టూ ఉన్న అదృశ్యమైన సంగతులను దేవుడు మన పక్షాన ఎలాగూ రక్షణ కల్పిస్తున్నాడో, ఎలాంటి కంచెను వేస్తున్నాడో, అది నువ్వు మామూలు నేత్రాలతో చూడలేని సంగతి అది. ఎందుకంటే అది దృశ్యమైనది కాదు, కనిపించేది కాదు. అదృశ్యమైన సంగతులు ఉన్నవి అని నువ్వు నమ్మటమే విశ్వాసం అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చాలా అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అయ్యుంది. నేను విశ్వాసం ఉంచుతున్నాను, నేను నమ్మకం ఉంచుతున్నాను అంటున్నావు. విశ్వాసం అంటే ఏమిటి? అసలు డెఫినేషన్ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏమని? నిరీక్షింపబడి వాటి యొక్క, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, ఎలాంటి సహాయం కొరకైతే ఎదురు చూస్తున్నామో, వాటి నిజస్వరూపం, కనిపించనివి. ఇప్పుడు నీకు సొల్యూషన్ కనిపించదు, ఇప్పుడు నీకు విడుదల కనిపించదు, కానీ అది ఉన్నది, మన చుట్టూ ఉన్నది, మన దగ్గరికైనా ఉన్నది, దేవుడు మనకి ఇస్తున్నాడు అని నమ్మడానికి రుజువు విశ్వాసం. కాబట్టి ఇటువంటి విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే నువ్వు భయంతో చేస్తావు, భయానికి లోనవుతావు. అంతిమంగా భయం నీ మీద విజయం సాధిస్తుంది. ఏ విధంగా అంటే నిన్ను చేతగానివానిగా చేస్తుంది, నీ దేవుని శక్తిని నిర్వీర్యం చేస్తుంది నీ దృష్టిలో. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏమిటి అంటే నీ దేవుడికి ఏమీ చేత కదని. దేవుడు ఎలాంటి దేవుడో ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నావు కదా, ధ్యానిస్తున్నావు కదా. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు కదా, 17వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సర్వశక్తి గల దేవుడు నేను అంటాడు. ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడు అనగా అతని శక్తికి మించిన శ్రమ అంటూ ఏమి లేదు, అతనికి అసాధ్యమైన సంగతి ఏమీ లేదు, అతడు ఇవ్వలేని రక్షణ అంటూ ఏమీ లేదు, అతడు కల్పించలేని భద్రత అంటూ ఏమీ లేదు. సర్వశక్తి గల దేవుడను అని సెలవిస్తున్నాడు. ఎప్పుడు? అబ్రహాంతో సెలవిచ్చాడు, నేనెవరిని? సర్వశక్తి గల దేవుడను అని చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో మోషేతో అంటున్నాడు, నేను వారికి సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకున్నాను, నా పేరు యెహోవా అని కూడా వారికి తెలీదు. అబ్రహాంకి ఏమని తెలుసట? దేవుని పేరు సర్వశక్తి గల దేవుడు అని తెలుసట. ఆ వాక్యాన్ని చదువుకోండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉంటుంది. అక్కడ అబ్రహాముకి దేవుని పేరు తెలుసట, ఎలాగా? సర్వశక్తి గల దేవుడు అని తెలుసట. ఇస్సాకుకి దేవుని పేరు తెలుసట, ఎలాగా? సర్వశక్తి గల దేవుడు అని తెలుసట. యాకోబుకి దేవుని పేరు తెలుసట, ఎలాగా? సర్వశక్తి గల దేవుడు అని తెలుసట. యెహోవాను నామమున నేను వారి పరిచయం కాలేదు అని చెప్తుంటాడు అక్కడ అద్భుతంగా మోషేతో మాట్లాడుతూ. నా పేరు యెహోవా అని మోషేతో చెప్తున్నాడు, నా పేరు యెహోవా, నేను అబ్రహాము కాలం నుండి కూడా సర్వశక్తి గల దేవుడు అనే పరిచయం అయ్యాను వారికి. తెలుసా నీకు, నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడని? సర్వశక్తి గల దేవుడు అని నువ్వు గ్రహిస్తే, ఆ దేవుని శక్తిని నువ్వు ఆశ్రయిస్తే, ఆ భయం అనే దాన్ని నువ్వు వదులుకుంటావు కొంచెం. ఇప్పుడు గెహజీకి భయం వేసింది. ఎందుకని అంటే నిరంతరము అద్భుత కార్యాలు చూస్తున్నాడు, ఎలీషాతోనే ఉంటున్నాడు, కానీ అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. అనగా ఇది ఆత్మీయ అంధత్వం, గుడ్డితనం. నువ్వు గుడ్డివాడు అంటే నీకు కోపం వస్తుంది. ఆత్మీయ గుడ్డితనం నీకుంది. అందుకే నువ్వు ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటావు, నీ చుట్టూ ఉన్న వారిని భయపెడుతూ ఉంటావు. ఇలాంటి సందర్భం కలిగినప్పుడు నువ్వేం చేయాలో నీకు వాక్యం అనేక సార్లు వివరించింది. విశ్వాసం ఉంచి ప్రార్థించాలి. నువ్వే విధంగా కావాలి అనుకుంటున్నావు, ఏ విధంగా పొందాలి అనుకుంటున్నావో అది ఊహించాలి. అది దాని యందు అది ఖచ్చితంగా దేవుడు నాకు అట్లా చేస్తాడు అని విశ్వసించాలి. ఇప్పుడు పరిష్కారం నువ్వు ఏ విధంగా నీకు జరగాలి అని అనుకుంటున్నావో అది అదృశ్యమైనదే, కానీ
ఆ అదృశ్యమైన వాటిని నువ్వు పొందుతాను అని అనుకోవటమే విశ్వాసం. జాగ్రత్తగా ఆలకించు. ఇక్కడ గెహజీ ఆ సైన్యాన్ని చూసినట్టు బాహ్యంగా ఉన్న సమస్యను చూసిన వెంటనే భయపడుతూ ఉన్నాడు. ఎలీషా అంటున్నాడు, దోస్ హూ ఆర్ విత్ అస్ ఆర్ మోర్ దెన్ దోస్ హూ ఆర్ విత్ దెమ్ అంటున్నాడు. మనతో ఉన్నవారు వారి పక్షమున ఉన్నవారి కంటే అధికులు అంటున్నాడు. అనగా వారి పక్షమున నాశనం చేయు దూతలు ఏమైనా కానీ నాశనానికి వచ్చారు. ప్రవక్తను నాశనం చేయడానికి వచ్చారు, శిక్షకు తీసుకెళ్లడానికి వచ్చారు, బంధించి తీసుకెళ్లడానికి వచ్చారు. నీకు అపాయం కల్పించే దూతలు, నీకు ప్రమాదం కలిగించే దూతలు, నువ్వేదైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ గురించి బాధపడుతున్నావో, దాని గురించి భయపడుతున్నావో, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నేను అది చెప్పటం లేదు, వెచ్చలవిడిగా తిరుగు అని చెప్పటం లేదు. నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో, భయపడవద్దు, భయపడాల్సిన పని లేదు. ఎందుకనగా నీ పక్షమున ఉన్న రక్షణ, నీ పక్షమున నిల్చున్న దేవుడు, నీ పక్షమున ఉన్న దూతలు నువ్వేదైతే భయపడుతున్నావో వాటికంటే శక్తివంతమైనవి అని వాక్యం సెలవిస్తోంది. దాని పట్ల విశ్వాసం ఉంచాలి. ఆ కింద ఏం జరిగింది చూడండి. 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, దేవుని వాక్యాన్ని. మీకు 13వ వచనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను చూడండి. అందుకు రాజు అతన్ని చూడాలి అని పట్టి తీసుకురమ్మని 13వ వచనంలో చెప్పాడు. 18వ వచనం నేను చదువుతున్నాను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన విని వారిని అంధత్వంతో మొత్తాడట. జాగ్రత్తగా గమనించు. ఇందాక ఒక ప్రార్థన చేశాడు ఎలీషా. ఏమని? గెహజీ యొక్క కన్నులు తెరువు నాయనా, నా చుట్టూ ఎట్లాంటి కంచెని వేసావో, మా ఇద్దరు చుట్టూ ఎట్లాంటి కంచెని వేసావో అతనికి కనిపించేలా చేయు అని ప్రార్థన చేసినప్పుడు గెహజీ కన్నులను దేవుడు తెరిచాడు. గెహజీ అద్భుతమైన సంగతిని చూశాడు. ఆత్మీయ నేత్రాలు ఇక్కడ తెరవబడ్డాయి. ఇప్పుడు వారికి సిరియా రాజు సైన్యానికి దేవుడు లేడు, సర్వశక్తి గల దేవుడు లేడు. కాబట్టి సర్వశక్తి గల దేవుణ్ణి కలిగి ఉన్న ఎలీషా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా వీరిని అంధత్వంతో మొత్తు అని. వెంటనే దేవుడు వారిని అంధత్వంతో మొత్తాడు. వారికి మామూలు చూపు పోయేలా చేశాడు. ఇతనికి ఆత్మీయ నేత్రాలు తెరిచేలా చేశాడు. ఒక వ్యక్తి చేసిన ప్రార్థన. ఎలీషాయే ప్రార్థన చేశాడు గెహజీకి ఆత్మీయ నేత్రాలు తెరవమని. ఎలీషాయే ప్రార్థన చేశాడు సిరియా రాజు సైన్యం యొక్క నేత్రాలు మూసేయమని, అంధత్వం కలగచేయమని ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తి ప్రార్థన ఎలా కావాలంటే అలా. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని పక్షాన ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని దగ్గర న్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ఎట్లా కావాలంటే అట్లాగా. నా జీవితంలో అలాంటివి ఎన్నో సాక్ష్యాలు. మొన్నటికి మొన్న నా యజమాని బలహీనతకు గురైనప్పుడు మరుసటి రోజు ఆదివారం ప్రారంభ ప్రార్థన అతడే చేయాలి సంఘంలో. అతడు హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్కి అతను తీసుకువెళ్ళారు. హాస్పిటల్లో అతడు ఉండకూడదు దేవుడా. వెళ్ళి వెంటనే కొద్దిపాటి చికిత్స చేయించుకొని మందులు రాయించుకొని వెనక్కి వచ్చేయాలి. ఇన్పేషెంట్గా ఉండటానికి వీల్లేదు. అతడు ఇన్పేషెంట్గా ఉంటే మాలో కొంతమంది అక్కడ ఉండవలసిన పరిస్థితి. మరుసటి రోజు ఆదివారం సంఘం మానేయాల్సిన పరిస్థితి. అతడికి సంఘం కొదువు కాకూడదు, మాకు సంఘం కొదువు కాకూడదు అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా అట్లనే జరిగింది. ఒక 4 సంవత్సరాల క్రితం నేను కూడా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు, మిమ్మల్ని ఆదివారం డిశ్చార్జ్ చేస్తామని. మేము వెంటనే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆదివారం డిశ్చార్జ్ చేయకూడదు, మమ్మల్ని హాస్పిటల్లో ఉంచు కావాలి వస్తే. నేను ఒక్కదాన్నే బెడ్ మీద ఉంటాను, మిగతా వాళ్ళందరూ కూడా ఆదివారం చర్చికి వెళ్ళొస్తారు. లేదా ఆదివారం దాటేకైనా మాకు రిలీజ్ చేయి తప్ప, డిశ్చార్జ్ చేయి తప్ప, ఆదివారం నాడు డిశ్చార్జ్ చేస్తే మేము ప్రయాణంలో ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడా కూడా చర్చికి వెళ్ళడానికి అవదు. నాతో పాటు ఎంతోమంది ఉండిపోవలసిన కుటుంబం అంతా చర్చికి వెళ్లకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చేయొద్దు ప్రభు అంటే అద్భుతంగా దేవుడు ఎంత కార్యం చేశాడో తెలుసా? ఎక్కువగా పొడిగించకుండా, రూమ్ రెంట్ వేస్ట్ చేయకుండా, ఆదివారం నాడు డిశ్చార్జ్ చేయకుండా, ప్రయాణంలో మేము ఉండి ఆ సంఘాన్ని కోల్పోకుండా శనివారం నాడే మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. ఎలా కావాలి నీకు?
ఎలా కావాలనుకుంటున్నావు? ఎలా కావాలో అలా అడుగు. సమస్య వచ్చింది, భయపడద్దు. ప్రభువా, నేను రేపు నీ మందిరంలో ఉండాలి. ప్రభువా, నేను నిన్ను స్తుతించాలి. ప్రభువా, నేను నీ దగ్గర నమ్మకంగా ఉండాలి. నువ్వు ఏ విధమైన సమర్పణ చేసుకుంటున్నావు అది చూపించు. దేవుణ్ణి అడుగు, నువ్వు ఎలా కోరుకుంటాను. ఎలీషా ప్రవక్తే వాళ్ళ శిష్యుడికేమో ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు. సిరియా రాజు సైన్యం యొక్క నేత్రాలు గుడ్డితనం కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాడు. 2 ప్రార్థనలు నెరవేరిని. కారణం విశ్వాస సహితమైన ప్రార్థన. మన కన్నులతో మన కుడి పక్కన ఎలాగో దేవుని దూత మనకి రక్షణగా ఉందో, మన ఎడమ పక్కన ఎలాగో దేవుని దూత రక్షణగా ఉందో, మన నేత్రాలతో, ఆత్మీయ నేత్రాలతో చూడగలిగే విశ్వాసం ఆ విశ్వాసం. నీ ఎదురుగుండా దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎప్పటికప్పుడు నమ్ముతా ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటావు. మాట్లాడే మాటలు, చేసే పనిలో, అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఉంటావు. ఎప్పుడైతే నీ విశ్వాస జీవితం దేవుని ఎదుట ఖచ్చితంగా కనపడుతుందో నీ ప్రార్థనలు దేవుడు వింటాడని నీకే నమ్మకం కలుగుతుంది. ఒక చక్కని భరోసాతో నువ్వు ప్రార్థించగలవు. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుణ్ణు అన్నాడు. ఆ సర్వశక్తి గల దేవుని నామంలో నువ్వు విశ్వాసం ఉంచాలి. ఏ విధమైన సమస్య అయినా నన్నేమి చేయదు. దావీదు అంటాడు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు అయినను నేను వారిని యెహోవా నామమును బట్టి జయించదను అంటాడు. ఇక్కడ విశ్వాసం ఎవరి మీద, నమ్మకం ఎవరి మీద ఉంచాలి? మనుషుల మీద కాదు. అందుకే కదా 118వ కీర్తనలో అతడు అంటున్నాడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వెవరిని ఆశ్రయించాలి? సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని చూడాలి? ఇప్పుడు గెహజీ ఎవరిని చూస్తున్నాడు? సమస్యను చూస్తున్నాడు. నీవు కూడా నీ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎవరిని చూస్తావు? సమస్యను చూస్తావు. లేదు, సమస్యకు నీకు మధ్యలో దేవుడు ఉన్నాడు. నీకు నేత్రములు ఎదుట ఉన్న దేవుడు నిన్ను చూడగలగాలి. ఈయన దాటుకుని సమస్యను చూడగలుగుతున్నావు, కానీ నీకు చేరువుగా ఉన్న దేవుడిని చూడలేకపోతున్నావు. ఆ విషయాన్ని గమనించాలి. మోషేతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణు అని పరిచయం అయ్యాను, యెహోవానని వారికి తెలియదు. యెహోవాని పేరు నేను పరిచయం చేసుకోలేదు అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో కూడా అంటాడు, నేనే యెహోవాను, సర్వ శరీరులకు దేవుణ్ణై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుని మాట ఎంత స్పష్టంగా ఉంది చూడండి. నువ్వు ఏ రకమైన సమస్య ఆయన దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నావు? ఏ విధమైన సమస్యను ఆయన దగ్గర చెప్పాలి అనుకుంటున్నావు? ఏ విధమైన సహాయాన్ని ఆయన కోరాలి అనుకుంటున్నావు? నువ్వే చెప్తావు కదా. అప్పుడంటే దేవుడు అలాగే చేయగలిగాడు, కానీ ఇప్పుడు అసాధ్యం దేవునికి కూడా. నువ్వే చెప్పేస్తావు. అంటే దేవుని శక్తియుక్తులను అంచనా వేయగలిగిన జ్ఞానం నీ దగ్గర ఉందని నువ్వు అనుకుంటావు. నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావో దేవుని విషయంలో అజ్ఞానివి. భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, ఫియర్ నాట్ అంటున్నాడు. దోస్ హూ ఆర్ విత్ అస్ ఆర్ మోర్ దెన్ దోస్ హూ ఆర్ విత్ దెమ్. వారితో ఉన్నవారి కంటే మన పక్షంలో ఉన్నవారు అధికులు అంటున్నాడు. నీ పక్షాన ఎటువంటి దేవదూతల సైన్యము నీకు రక్షణగా ఉందో నువ్వు ఎరిగిన నాడు, దేవుడు చెప్పిన అనేక వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏ వాక్యాలవి? నీకు ధైర్యాన్ని కల్పించే వాక్యాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, చూడుము నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అంటాడు. అరచేతిలో అతడు నిన్ను చెక్కుకుంటే, ఈ అరచేయను ఇలా పెట్టుకున్నప్పుడు, అరచేతిలో నిన్ను చెక్కుకున్నప్పుడు నువ్వు అతనికి ఎక్కడ కనిపిస్తున్నావు? ఆయన ఎదురుగా కనిపిస్తున్నావు. ఆయన ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు నీ ఎదురుగా ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించావు నువ్వు? ప్రతి విషయానికి భయపడటం అనేది అంత మంచి సంగతి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వెప్పుడైతే ప్రార్థన జీవితంలో అధికంగా ఉంటావో ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టి ఆయన తరపున ఒక నమ్మకమైన సత్యసాక్షిగా నువ్వు నిలబడగలవు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం, నేను ఉన్నవాడను అంటాడు. అప్పటికి ఇప్పటికి అలాగనే ఉన్నాడు ఆయన. ఆది కాండము రాయబడ్డది క్రీస్తు పూర్వం 1450వ సంవత్సరంలో కదా. ఇర్మియా గ్రంథం రాయబడింది. ఇర్మియా గ్రంథంలో కూడా అట్లనే అంటున్నాడు, ఏమని? నేను యెహోవాకు దేవుడను, భయపడవద్దు, సర్వశరీరులకు నేను దేవుడై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అంటున్నాడు. అది క్రీస్తు పూర్వం 650 సంవత్సరాల్లో రాయబడింది. మత్తయి సువార్తలో దేని గురించి చింతించద్దు, భయపడద్దు అంటున్నాడు. అది క్రీస్తు శకంలో 60వ సంవత్సరంలో రాయబడింది.
దానికి దీనికి ఎంత తేడా. ఆయన మారని దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు. మారాల్సింది నువ్వు మారాలి. ఆయన శక్తిని చూడగలిగేలాగా మారాలి. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయకుండా మారాలి. ఆయన నీ చుట్టూ ఎలాంటి ప్రొటెక్షన్ కలిగిస్తున్నాడో మారాలి, తెలుసుకుని మారాలి. కాబట్టి మారవలసింది నువ్వు, ఆయన మారడు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్. అతడు మారడు. ఆయన వాక్కు మారదు, ఆయన శక్తి మారదు, ఆయన పరిశుద్ధత మారదు, ఆయన నాణ్యత మారదు. మారాల్సింది ఎవరు అంటే నువ్వు మారాలి. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారి ప్రార్థన విన్నారు, ఆయన ప్రార్థన విన్నాడు. వెంటనే వాళ్ళకి కళ్ళు కనిపించకుండా చేశాడు. అప్పుడు ఎలీషా వాళ్ళ ఎదురుగుండకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇంకా వాళ్ళకి కనిపించట్లేదు కదా, బాబు ఈ దారి ఇది కాదు, మీరు వెళ్ళాల్సిన దారి వేరే, రండి నేను అటు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి షోమ్రోనుకి తీసుకెళ్ళి వెళ్ళాడు. షోమ్రోన్ అంటే తెలుసా? ఇశ్రాయేలు రాజ్యం యొక్క రాజధాని షోమ్రోనుకి తీసుకొని వెళ్ళాడు. అంటే ఏకంగా ఈ సైన్యాన్ని అంతటిని రాజు ఉండే అంతఃపురం దగ్గరకు ఆ పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాజు అడుగుతున్నాడు 21వ వచనంలో ఎలీషాని, ఎలీషా వాళ్ళ సైన్యం అంతా కూడా మన దగ్గరికి వచ్చేసారు కదా, ఇప్పుడు నేను వీళ్ళని కొట్టనా అడుగుతున్నాడు. ఇప్పుడు నేను వీళ్ళని చంపనా అని అడుగుతున్నాడు. ఎలీషా చెప్పాడు, వీళ్ళని చంపదు, ఆతిథ్యం ఇచ్చి పంపించు, దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు హాని చేయాలి అని వచ్చిన వారు నీ దగ్గర విందు తీసుకొని వెళ్తారు. దేవుడు అట్టి రీతిగా దీవిస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు జీవించగలిగినాడు, నీ శత్రువులు నీ దగ్గర తల ఉంచి నీవిచ్చే ఆతిథ్యం తీసుకుని వెళ్తారు, సిగ్గుపడి వెళ్తారు. మరి ఎప్పుడైతే ఆ షోమ్రోనికి తీసుకుని వచ్చాడో ఇశ్రాయేలు రాజు వీళ్ళందరినీ చూశాడు. ఎలీషా నడిపించుకొని వచ్చేస్తున్నాడు వీళ్ళని. అప్పుడు అంటున్నాడు, ఎలీషా వీళ్ళందరూ మనకి చిక్కారు కదా, కొట్టనా నేను అని అడుగుతున్నాడు. ఎలీషా అంటున్నాడు, వద్దు, వారందరికీ భోజనం సిద్ధం చేద్దాం, మనం వారు తృప్తిగా తిని భుజించి వెళ్ళేలా చేద్దాం అని చెప్పినప్పుడు వారు అట్లనే చేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం టేబుల్ మారిపోయింది. సిరియా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అంతా చెప్పారు. వద్దు ఇక మీదట వారి జోలికి మనం వెళ్ళొద్దు అని వారి ప్రయత్నాలు విరమించుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు కావలిస్తే ఆ వాక్యాన్ని కిందకి చదువుకోండి. శత్రువుల ప్రయత్నాన్ని విఫలం చేసి శత్రువుల ప్రయత్నాన్ని తిప్పికొట్టే దేవుడు నీ పక్షాన ఉన్న దేవుడు. నీకు తెరవపడవలసినవి ఏమిటి అంటే ఆత్మీయ నేత్రాలు తెరవపడాలి. నువ్వు మామూలు వ్యక్తివని మామూలు వ్యక్తిలా జీవిస్తూ ఉన్నావు. భయపడొద్దు అన్న సందర్భంలో భయపడుతున్నావు. మామూలు వ్యక్తివి అనుకుంటున్నావు. నువ్వు సర్వశక్తి గల దేవుడును కలిగి ఉన్న వ్యక్తిని అని అన్నప్పుడు నీ హృదయం నిండా ఆయన శక్తి నిండుతుంది. ఆ సర్వశక్తి ఏమిటో నువ్వు గ్రహించినాడు, నీ హృదయం నిండా ఆ శక్తి నింపబడుతుంది. నీ మెదడు దాని ఆలోచనల నిండా ఆయన శక్తి నింపబడుతుంది. ఆయన శక్తిని గ్రహించగలిగే నేత్రాలు నీకు తెరవబడతాయి. మీకు ఒక ఉదంతం తెలుసు. నిర్గమకాండంలో ఏం జరిగింది? వారందరూ అరణ్య మార్గమునకు వచ్చేశారు. సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. ఎప్పుడైతే సముద్రం వారికి అడ్డుగా వచ్చిందో ఫరోకు ఈ విషయం తెలిసి వెంటనే తరుముకొస్తున్నాడు రథాలను వేసుకుని. గుర్రాల చప్పుళ్ళు, వాటి గిట్టల చప్పుళ్ళు ఎప్పుడైతే విన్నారో ఇశ్రాయేలీయులు భయభ్రాంతులైపోయారు. ఎప్పుడైతే భయభ్రాంతులైపోయారో వారికి పాత జ్ఞానం అంతా చచ్చిపోయింది. ఏమిటా పాత జ్ఞానం? ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్స్లో వారిని కాపాడాడు. 10 రకాల తెగుళ్ళు దేశం మీదకి వచ్చేసినప్పుడు అదే దేశంలో పక్క ఇళ్లలో ఉన్నారు. ఐగుప్తీయులు ఒక ఇంట్లో, పక్కనే ఇశ్రాయేలీయుల ఇల్లు. ఐగుప్తీయుల ఇళ్లలో ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క తెగుళ్ళు నింపబడి ఉన్నాయి. ఇశ్రాయేలీయుల ఇళ్లలో అది లేవు. ఆఖరైన విపత్తు ఏమిటది? ప్రతి ఇంటిలో తొలిచోలు చచ్చిపోవాలి అని ఆ ఉగ్రత దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఫరో ఇంటిలో రోదన వినపడింది, ఇశ్రాయేలు ఇంటిలో రోదన వినపడలేదు. ఎంత అద్భుతమైన సంగతి! ఇలాంటి అద్భుత కార్యాలు చూసిన వారు మరొక అద్భుతాన్ని నేను ఇప్పుడు చూస్తాను.
మరొక అద్భుతాన్ని నేను రాబోయే రోజుల్లో నేను స్తుతిస్తాను. ఎలాంటి విడిపింపు వస్తుందా, ఎప్పుడు చూస్తానా అనే ఆసక్తిని మర్చిపోయారు. అసలు వాళ్ళ మెదడులో దేవుని యొక్క శక్తిని గూర్చిన కార్యాలు, ఆ దృశ్యాలు అన్నీ కూడా చచ్చిపోయినాయి, చెరిగిపోయినాయి. ఏంటో తెలుసా? వాళ్ళు బాహ్యంగా వినబడుతున్న గిట్టల శబ్దం ఎప్పుడైతే విన్నారో, ఏం వింటున్నావు, ఏ వార్తలు వింటున్నావు, ఏ విజువల్స్ చూస్తున్నావు, ఏ గుండె చెదరిన వార్తలు విని నీ గుండెని చెదలు పెట్టుకోవద్దు. అది గుండె చెదలు పెట్టే వార్తే కాదంటలే. కానీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫియర్ నాట్, భయపడవద్దు అని చెప్తుంది. నీ పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు, ఆ విషయాన్ని గమనించమని చెప్తుంది. ఆ విషయాన్ని చూడమని చెప్తుంది. ఆత్మీయ నేత్రాలు తెరవమని చెప్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అన్ని రకాల అద్భుత కార్యాలు చూశారు, కానీ వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడలే. ఇప్పుడు దేవుడికి ఈ కార్యం చేత కాదు. ఇప్పుడు సముద్రం ఒడ్డున అందరం శవాలయ్యి అయిపోతాం. మోషే, మా అందరినీ సవాలుగా మార్చడానికి ఇక్కడికి తీసుకొని వచ్చా అని చెప్పి అతని మీద తిరగబడుతున్నారు. మోషే ఆహారాలను ఇద్దరిని కంగారు పెడుతున్నారు. కానీ సడలని విశ్వాసం కలిగిన మోషే, ఆత్మీయ నేత్రాలను కలిగిన మోషే, ఏ దిక్కు నుండి దేవుని స్వరం వినబడుతుంది, ఏ దిక్కు నుండి దేవుని విడుదల వస్తుంది అని చెప్పి ఆకాశం తట్టు తేరి చూస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు మోషే. మీరు అద్భుతంగా ఆ యొక్క వర్తమానాన్ని, అద్భుతాలు చూడాలంటే 5 సూత్రాలు అనే వర్తమానాన్ని మీరు విన్నారు. అవసరమైతే మీకు కింద లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ని మీరు ప్రెస్ చేసి ఆ వాక్యాన్ని వినగలరు. గమనించండి, ఇశ్రాయేలీయుల ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. మీరైతే ఇశ్రాయేలును తిట్టుకుంటారు కదా, అయ్యో అన్ని రకాల అద్భుత కార్యాలు చూసి వీరెందుకు ఇక్కడ ఎలా ప్రవర్తించారు, నేనైతే అట్లా కాదు అంటావేమో. నువ్వు కూడా అంతే. నీ గతకాల జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలను నీ జీవితంలో చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలను చేశాడు. ఆ మూమెంట్లో దేవుడు ఆ ఆశ్చర్యకార్యం చేయకపోతే నువ్వు ఏ రీతిగా ఉండేదానవు, ఏ రీతిగా ఉండేవాడవు, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉండేవాడవు. ఇప్పుడున్న నీ ఆకారానికి మూల కారకుడు ఎవరు? దేవుడే కదా. ఆ కార్యమే గనక నీ జీవితంలో జరగకపోతే ఏ కార్యం? నీకు తెలుసు, నీకు వ్యక్తిగతంగా మీ జీవితాల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంది, నిన్ను కదిలించిన, కుదిపేసిన ఒక సన్నివేశం ఉంది. అందులో దేవుడు కలిగించిన ఆ సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ కూడా నీకు ఒళ్ళు గొగురుపాటు వస్తుంది కదా. అలాంటి మేలును చూసిన నీవు కూడా రేపొద్దున కొత్త సమస్య వచ్చేసరికి ఈ సమస్య దేవునికి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి భయపడుతుంటావు కదా. ఒకసారి ఈ వాక్యాన్ని గమనించు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇక్కడ దేవుడే తానే స్వయంగా మాట్లాడుతున్నాడు యెషయాతో. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము అని నీతో చెప్పచ్చు. నేను చెప్పేది ఒత్తి మాటలు కాదు, చెప్పుతూ నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు అనే విషయాన్ని నువ్వు తాకితేనే కానీ నువ్వు నమ్మలేను అంటున్నావు. అనగా ఇది ఆత్మీయమైన సంగతి. దీన్ని నువ్వు గమనించాలి అంటే నీకు ఖచ్చితంగా ఆత్మీయ నేత్రాలు ఉండాలి. 91వ కీర్తన అందరికీ కంఠస్థమే. నీ కుడి పక్కన 1000 మంది పడిన, అడం పక్కన 10,000 మంది కూలిన, అపాయం ఎద్దకు రాదు అంటావు అంతే. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని విడిపించదనన్న మాట నీకు కంఠస్థమే. నీ పాదములకు రాయి తగలకుండా అతడు నిన్ను దూతలను పంపించి ఎత్తుకుంటాడు అన్న విషయాలు మీకు అన్నీ కంఠస్థమే. కానీ వాటిని హృదయపూర్వకంగా విశ్వసించే లక్షణం మనకి లేకపోవటమే ఆత్మీయ అంధత్వం. ఇప్పుడు అతడు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ అపాయంలోకి నేను అనుకోకుండా వెళ్ళిపోయినా, నా దేవుడు కుడి చేయి పట్టుకుని నన్ను బయటికి రప్పిస్తాడు అనే నిరీక్షణ నీకుందా? అటు విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వెందుకు భయపడాలి? భయపడతావు. భయం అనేది సహజ లక్షణం. అయితే మీరు భయపడకుండా ఉంటారేమో అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నాకు భయం ఉంది, కానీ
అట్ వెరీ నెక్స్ట్ సెకండ్ భయము మన హృదయంలోకి కలగటం మానవ సహజం. బట్ వెరీ నెక్స్ట్ సెకండ్ దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నీకు ఉండాల్సిన ఆత్మీయ జ్ఞానం. ఇప్పుడు ఇశ్రాయేలులకు అది లేదు. వారందరూ ఆత్మీయంగా గుడ్డితనం చెందారు. మోషేను కుదిపేస్తున్నారు, కదిపేస్తున్నారు. అద్భుతమైన సంగతి ఏమిటంటే, మీకు తెలుసు, యెహోవా మోషేకు చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని కొట్టు అని. వెంటనే సముద్రంలోని జలరాశులన్నీ కూడా నిలువుటెత్తు గోడల వలె నిలబడిపోయాయి. మోషే ప్రార్థిస్తాడని తెలుసు. మోషే ప్రార్థిస్తే అద్భుత కార్యం జరుగుతుందని ఇశ్రాయేలీలకు తెలుసు. అలాగే వెనకతల తరుముకొచ్చే ఫరోకి కూడా తెలుసు. మోషే ఉన్నాడు, మోషే ప్రార్థిస్తాడు. మోషే ప్రార్థిస్తే అక్కడ ఏదో అద్భుత కార్యం జరుగుతుంది. వీళ్ళని మనం పట్టుకోవడానికి పరిగెడుతున్నాం, కానీ ఇది మనకు ప్రయాస అనే విషయం ఫరోకి తెలుసు. కానీ అతడి నేత్రాలు మూయబడ్డాయి. అక్కడ వీరు ఎలాగూ ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారే ఇశ్రాయేలీయులు. మేలు వెనక మేలు, మేలు వెనక మేలు, మేలు మీద మేలు, ఆశ్చర్యకార్యం వెనక ఆశ్చర్యకార్యాలు రుచి చూస్తూనే ఉంటారు, విడిపింపబడుతూనే ఉంటారు, ఆనందిస్తూనే ఉంటారు, స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటారు. కానీ భయపడుతూనే ఉంటారు. భయం భయం అనేది రావడం మానదు, తప్పదు. భయం వస్తుంది. కానీ ఇటు వెరీ నెక్స్ట్ సెకండ్ అయినా లేదా నెక్స్ట్ మినిట్ అయినా నువ్వు ఆత్మీయంగా నువ్వు లేవాలి కదా ఆ భయంలో నుంచి. లేదు లేదు నాకేం జరగదు. ఇప్పుడు నీకు ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో దాన్ని బట్టి దాని ఎండింగ్ ఏంటో నీకు తెలుసు. ఈ జబ్బు కలిగిన వారు లేదా ఈ వ్యాధి కలిగిన వారు, ఈ బలహీనత కలిగిన వారు ఇలా అయిపోతారు, ఇలా ఉంటారు అని నీకు తెలుసు. అది భయం నీ హృదయంలోనికి వచ్చింది. వెంటనే లేదు లేదు దేవుడు నా విషయంలో అట్లా జరగనివ్వడు, నేను దేవునికి అద్భుతమైన సాక్షిగా ఉంటాను, ప్రభు ఆ విడుదల ఎప్పుడు, ఆ సాక్ష్యం ఎప్పుడు చెప్తాను అని నిరీక్షణ కలిగి కొత్త కొత్త ఉత్తమమైన దేవునికి మహిమ వచ్చే ఆలోచనలు ఆలోచించగలవా? అలా ఆలోచించే శక్తి నీకు ఇస్తే, నీకుంటే ఎంతో గొప్ప విషయం అది. ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్ని మేలులు చూసి వాళ్ళు ఆత్మీయ అంధత్వంతో పడిచచ్చి, ఇక ఫరో కూడా మోషే ఉన్నాడు ప్రార్థిస్తే ఏదో అని అనుకోలేదు. వెనకాతలు చూస్తూ ఉన్నాడు. సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళిపోతున్నారు. మధ్యలో మేఘం అడ్డొచ్చింది. ఆ మేఘము వెళ్ళిపోయిన తర్వాత ఫరోకి వారి సైన్యానికి దారి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏరి ఇశ్రాయేలీలు, అదిగో సముద్రం నిలువుటెత్తు గోడలుగా ఉండిపోయింది, ఆరిన నేల కనిపిస్తుంది, అదిగో తావులో పడి వెళ్ళిపోతూ ఉన్నారు. కనిపించింది, అంతా కనిపించింది ఫరోకి. సముద్రాన్ని 2 పాయలుగా చేసే దేవుడు సముద్రాన్ని మూయగలడు అనే విషయాన్ని గ్రహించలేని గుడ్డివాడు ఫరో. కాబట్టి వెంటనే వెనకాతలున్న సైన్యానికి అటాక్ అని చెప్పి పిలిపించాడు. వెళ్ళండి, వాళ్ళు ఇంకెక్కడికి తప్పించుకోలేరు, వెళ్ళలేరు, సముద్రం మధ్యలో ఉన్నారు, వేసేయండి ఒక్కొక్కళ్ళని అని చెప్పాడు. ఒక తెలివి తక్కువ రాజు నడిపించిన నడిపింపుకి వీడు మాత్రం ఒడ్డునే ఉన్నాడు, అందరినీ పంపించాడు. ఏ గోడలైతే నిలిచి ఇశ్రాయేలు మార్గాన్ని చూపించాయో ఇచ్చాయో అదే నీటి గోడలు వెంటనే ఫరో సైన్యం రాగానే మునిగిపోయాయి. ఆ నీటిలో వారి రథాలు, వారి శవాలు తేలి ఆవల ఒడ్డుకు వచ్చాయి. ఆవల ఒడ్డులు ఎవరున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ సంఘటన చూశాడు ఫరో. ఇప్పుడు ఫరోలాగా నీకు కూడా ఏదైనా ఆత్మీయ గుడ్డితనం ఉంటే నీ కుటుంబం వాళ్ళని సరిగా నడిపించుకోలేవు, నీ వెనకాతల వాళ్ళని నడిపించుకోలేవు. ఇశ్రాయేలీల వల్లే ఆత్మీయ గుడ్డితనం ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తావు, కుదిపేస్తావు, కదిపేస్తావు. 2 ప్రమాదమైన విషయాలే. జాగ్రత్త. దేవుణ్ణి కలిగి ఉన్నామన్న సంగతి, దేవుడు ఎంత శక్తిమంతుడు అన్న సంగతి లోకం గుర్తించలేదు, గుర్తించినా పట్టించుకోదు. ఇప్పుడు ఫరో గుర్తించాడు కానీ పట్టించుకోలేదు. పట్టించుకుంటే తన సైన్యం తనకు మిగిలుండు. ఇప్పుడు ఒంటరయ్యాడు, గుర్తించలేకపోయాడు. ఇశ్రాయేలీలు గుర్తించలేదు. తత్ఫలితంగా వారికి కలిగిన నష్టం ఏమిటి? అదిగో అవతలకి వెళ్ళారు కదా, ఇంకా అక్కడి నుంచి వారి జీవితంలో అన్ని శ్రమలే, ప్రతిదీ అనుమానమే, ప్రతిదీ భయమే. దేవుని శక్తి మీద ప్రతి నిమిషం అనుమానమే.
సముద్రాన్ని చేర్చగల దేవుడు వారికి ఆహారం పెట్టలేడా? ఆహారం గురించి సొణిగే. అన్నిటికీ ఏ వస్తువు లేకపోతే ఆ వస్తువు గురించి దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటావు. ఏ వస్తువు ఏ అవసరం తీరకపోతే ఆ అవసరం నిమిత్తం దేవుని నిందిస్తూనే ఉంటావు. ఏ ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేకపోతే ఇదిగో దేవుని దగ్గరికి చేరలేదు, దేవుడు నాకు విడుదల ఇవ్వలేదని చెప్పి దేవుని నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దాని వెనక దేవుని చిత్తం ఏంటి? ఎందుకు నా ప్రార్థన ఆలస్యమైంది? ఎందుకు నా ప్రార్థన దేవుడు వినలేదు? దేవుడు ఏం చేయబోతున్నాడు? అది ప్రార్థనకు సమాధానం రాలేదు అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు. నువ్వు అడిగిన విషయాలు కాక ఏదో ఉంది. ఆ అద్భుతం ఏమిటో చూడడానికి నీ నేత్రాలు విప్పార్చుకొని ఎదురు చూడాలి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూడటానికి. దయచేసి లోకం భయపడుతున్నట్టుగా నువ్వు భయపడవద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. బలమైన ఆహారం దేవుడిచ్చిన కాడకు తీసుకో. లేదు అక్క మొత్తానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము అంటావా, దేవుడు పోషిస్తాడు. మోకాళ్ళ మీద దేవుడికి ప్రార్థించు. నీ ప్రయాణం మంచిదో మంచిది కాదో దేవుణ్ణి అడుగు. ఫరో అడగలేదు నా ప్రయాణం మంచిదా అని, ఎందుకంటే అడిగే అలవాటు అతనికి లేదు. వెళ్ళిపోయాడు, దారి కనిపిస్తుందని పడిపోయాడు. నువ్వు అలాగే దారి కనిపిస్తుందని వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. దేవుని దగ్గర విచారణ చేయాల్సిన నువ్వు దేవుని దగ్గర విచారణ చెయ్యకపోతే నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూసి ఏ రోజు నీకు పస్తు ఉండనివ్వలేని దేవుడని తెలిసి అనేక సందర్భాల్లో ఎక్కువ అవసరాలు అయినప్పుడు తక్కువలో తక్కువ తినడానికి లేని సందర్భాల్లో కూడా దేవుడు నిన్ను పస్తుంచకుండా పోషించాడు అంటే ఇప్పుడు ఆ దేవుని శక్తి మీద నువ్వు తక్కువ అంచనా వేసి ఎదరేదో విశాలమైన దారి కనిపిస్తుంది అని చెప్పి ఆయన దగ్గర విచారణ చేయకుండా ఆయన దర్శనాన్ని పొందకుండా వెళ్ళిపోయావే అనుకో, మంచిది కాదు ఏమాత్రం. నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావు. నీ పక్షాన కాపుదలుగా ఉన్న దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించకపోతే ఆత్మీయ గుడ్డివాడివా, ఆత్మీయ గుడ్డిదానివా? జాగ్రత్త ఆలోచించు. నీ వెనక ఉన్న వారిని కంగారు పెట్టకు. నువ్వు ఎలా ప్రార్థిస్తే అలా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఎదరు దారి కనిపిస్తుందని వెళ్ళిపోతావు. దారి కనిపించిన వారి సంగతి ఏమిటి? మోషే లోయలో ఉండి ప్రార్థించాడు, యోసేపు లోయలో ఉండి ప్రార్థించాడు. దానియేలుకు తప్పించుకునే మార్గం లేదు, మరి ఆ లోయలోనే ఉండి ప్రార్థించాడు. నీకు నాకు ఎదురు ఆలోచనలు కనిపిస్తున్నాయని ఆలోచనలు వెంబడి పారిపోతున్నాం. మనం దేవుణ్ణి అడిగే పని లేదు. ఇప్పుడు దానియేలుకి ఏ దారి లేదు, ఇక శత్రుకు మేషకు అబేద్నెగోలకు ఏ దారి లేదు, పౌలు శీలలు పేతుర్లకు ఏ దారి లేదు. వారు చెరసాల్లో ఉంటే ఇక చేసే పనేవి లేక అక్కడే కూర్చుని వారు ఉన్న చోట నుంచే దేవుని స్తుతిస్తున్నారు. అద్భుతమైన విడుదల మాకు కావాలి అని చెప్పి, అద్భుతమైన కార్యాలు మాకు కావాలి అని చెప్పి వారు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. దేవుని కార్యాల కొరకు, దేవుని జవాబు కొరకు, దేవుని దర్శనం కొరకు ఎదురు చూడకుండా ఏ అద్భుత కార్యం నా జీవితంలో చేస్తాడో, ఇలాంటి సందర్భంలో కూడా నేను దేవుని మీద ఆధారపడితే ఏం చేస్తాడో, ఎలా విడుదల ఇస్తాడో, నేనే కదా సంఘంలో నిలబడి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పిన దానను అని చెప్పి భయపడకుండా ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే నీ జీవితం నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యం పుట్టుకురాదా? గమనించు. ఫరోలో ఎదర మార్గం కనిపిస్తుందని పారిపోతుంది, చతికిలు పడిపోతారు. ఇశ్రాయేలీలా ఆయన చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం ఉంచుకోకుండా ఇష్టానుసారంగా దేవుణ్ణి మాట్లాడుతూ రెండూ నీకు ప్రమాదమే, రెండూ నీకు మంచివి కాదు. గెహజీ వలే మన చుట్టూ ఎలాంటి దేవుడు ఆవరించి ఉన్నాడో తెలుసుకోలేకుండా ఉదాసీనంగా బ్రతకవద్దు, తేలిగ్గా బ్రతకవద్దు. గెహజీ చాలా తేలిగ్గా బ్రతికాడు, చాలా తేలికైన పనులు చేశాడు కూడా. ఎలీషాకు కానుక ఇవ్వటానికి ఎవరో వస్తే ఎలీషా వద్దని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. ఎలీషా చెప్తున్నాడు, నా ఆత్మ దేవుని ఆత్మ నీతో పాటు రాలేదా అంటున్నాడు. కాబట్టి చాలా తేలికగా దేవుణ్ణి తీసుకునే ఆ తేలికపాటి బుద్ధి కూడా నీకొద్దు. నువ్వేం చేస్తున్నావో ప్రతి క్రియ ఆయన లెక్క వేసే దేవుడు, లెక్కించే దేవుడు. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతుంటావు, ఏం ఆలోచిస్తూ ఉంటావు, ఏ పని చేస్తూ ఉంటావు అన్నీ తెలుసు. అది న్యాయమా అన్యాయమా వెంటనే తూకం వేస్తాడు. అది ధర్మమా అధర్మమా వెంటనే తూకం వేస్తాడు. అట్లా చేయటం మంచిది కాదా వెంటనే తూకం వేస్తాడు. ఇతనికి వాక్యం తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా వెంటనే తూకం వేస్తాడు. దయచేసి దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దని మనవి చేస్తున్నది
బైబిల్ గ్రంథం. అవును, వాక్యం మనతో మనవి చేస్తుంది, దేవుడు మనకు మనవి చేస్తూనే ఉంటాడు. ఈ భక్తి, ఈ దేవుడు మనల్ని బ్రతిమాలే దేవుడు, అది మాత్రం అక్షర సత్యం. నా మాటలు విరవెళ్ళని నేను ఎంతో బతిమాలి కొంచున్నాను అని దేవుని వాక్యం. మీకు తెలియదా? మనల్ని బతిమాలుతుంది, మనము అలా ఉండకూడదు అని చెప్పి. దయచేసి భయపడవద్దు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఉంది. కాబట్టి మరి విశ్వాసం చూపించకుండా నేను దేవుడికి ఇష్టడిని, దేవుడు నన్ను ఇష్టడిగా తీసుకుంటాడు, ఇష్టడిగా చేస్తాడు అని చెప్పి అనుకోవటం చాలా బుద్ధి పొరపాటు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 నేను ఆత్మీయ అభివృద్ధి కొడుకులో మీరు వినే ఉంటారు. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించగలవారైతే మనకంటే దౌర్భాగ్యులు మరెవరు ఉండరు. కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలు, ఈ లోకం ఎదురయ్యే సమస్యలను చూసి మీరు దేవుడు సహాయం పొందాం కదా, మామూలుగానే ఉన్నాం కదా అని అనుకోవద్దు. చక్కని ఆత్మీయ నేత్రాలు కలిగి, పరలోక దర్శనాన్ని కలిగి, ఈ లోకంలో ఉంటాడుగా భయపడకుండా, నరకం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని భయపడకుండా, దేవునితో పాటు నమ్మకం గలవాడవై, యథార్థత కలిగిన వాడవై, భక్తి జీవితం కలిగిన వాడవై, నీ భక్తి నిన్ను రక్షిస్తుందని, నిన్ను ధైర్యపరుస్తుందని, నీ చుట్టూ ఆయన సైన్యాన్ని దింపుతుందని, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ చుట్టూ ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మి విశ్వసించి, అట్ ద సేమ్ టైం నా చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి, నాకు భయం లేదు అని నమ్మటం చాలా ప్రాధాన్యం, విశ్వసించడం చాలా ప్రాధాన్యం. అట్ ద సేమ్ టైం ఆ దూతలు నేనేం చేస్తున్నానో అవి లెక్క కడతాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవటం అతి ప్రాధాన్యం. ఈ 2 విషయాలను మర్చిపోవద్దు. ఇక్కడ నీ చుట్టూ ఆవరించి ఉన్న ఆ యొక్క దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటే ధైర్యంగా బ్రతుకుతాం, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాం, సత్య సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా ఉంటాం. బలమైన సాక్ష్యాలు నీ జీవితం నుంచి బయటకు వస్తాయి. అట్ ద సేమ్ టైం అతడు అన్నీ చూచువాడు, అన్నీ లెక్క వేయవాడు, ఏదియో ఆయనకు మరుగై ఉండదు. కాబట్టి నేను నమ్మకంగా, యథార్థంగా జీవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఆ నీ యథార్థతే, నమ్మకమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఈ 2 విషయాలు మర్చిపోవద్దు. గెహజీలా మామూలుగా తీసుకోవద్దు. ఈ దేవుణ్ణి, భక్తిని, శక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించు, బలమైన సాక్ష్యాలు పొందుకో, బలమైన కార్యాలు నీ జీవితంలో జరగని, అవన్నీ ఇతరులకు సాక్ష్యంగా పంచు. నువ్వు అనుభవించు ఆ రక్షణానందాన్ని మొదట, తర్వాత ఇతరులకు పంచు. సంఘంలో నువ్వు అడుగుపెట్టిన చోట నీ దేవుడు సర్వశక్తి గల దేవుడని, సర్వ శరీరులకు దేవుడని, ఆయన ఉన్నవాడు అని, ఆయనకు అసాధ్యమైన సంగతి ఏదీ లేదని చెప్పుటకు నువ్వే సజీవమైన సాక్షివి అవు. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వర్తమానం విన్న వీక్షకులందరినీ దీవించు, ఆశీర్వదించు. ఇక నుంచి వారు భయపడకుండా వారి చుట్టూ నువ్వు ఎలాంటి కంచెలు ఉంచావు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయి. వారున్న చోటని పరిస్థితులకు భయపడకుండా నిన్ను ఆశ్రయించి నీ గొప్ప విడుదల చూసి గొప్ప సాక్షులుగా జీవించడానికి సహాయం చేయి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. వాక్యం నూరించలుగా వారి జీవితాల్లో దీవించి ఆశీర్వదించి, మీరు భయపడుతున్న ఇతరులను ధైర్యపరిచేవారిగా మీరు తయారు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.